గత 15 సంవత్సరాల క్రితం సూర్యాపేట నుంచి జీవనోపాధి కోసం కొయ్యేడ గ్రామానికి వలస వచ్చిన సంపేట శ్రీనివాస్ గౌడ్ మరియు ఆయన భార్య రేణుక దంపతులు తమ ఇద్దరు పిల్లలు అరుణ్ మరియు హారికతో కలిసి నివసిస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గీత కార్మికుడిగా, ఆయన భార్య రోజువారీ కూలీగా పనిచేస్తూ జీవితం గడుపుతున్నారు. గత 2 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ గౌడ్ కిడ్నీలు పాడైపోవడంతో చికిత్స కోసం 5 లక్షలు ఖర్చు చేశారు. ఈ కష్టాల నుండి కోలుకోకముందే ఇటీవల ఆయన భార్య రేణుక కాలు జారిపడి పక్కటెముక విరిగిపోయింది. ఆమెకు సర్జరీ కోసం 2 లక్షలు ఖర్చు చేయగా ప్రస్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. మరోవైపు శ్రీనివాస్ గౌడ్ కిడ్నీ సమస్యతో నిమిస్ ఆసుపత్రిలో కోమాలో ఉన్నారు. ఈ హృదయ విదారక సంఘటన గురించి తెలుసుకున్న బహుజన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకులు మద్దిగళ్ల బాబు, తుర్కయాంజల్ మున్సిపాలిటీ బీఎస్పీ అధ్యక్షులు పట్నం రమేష్ కురువ మరియు ఇతర నాయకులు మల్లెల రఘు, అంగత్ కుమార్, నాగరాజు, ఐలయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారికి కొంత ఆర్థిక సహాయం అందించి అధైర్యపడొద్దని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వద్దిగళ్ల బాబు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న అరుణ్ మరియు హారికల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా బీఎస్పీ చొరవ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. నమస్కారం. తుర్కయాంజల్ మున్సిపాలిటీ కోయిడా గ్రామం మాకు తెలవంగానే మేము స్పందించిన బీఎస్పీ నాయకులం. మా టీం మొత్తం వచ్చింది. అయితే వీళ్ళు సూర్యాపేట నుంచి ఇక్కడ వలస వచ్చారు గీత కార్మికులు. గత 4 సంవత్సరాల కింద సానం నరసింహగౌడ్ దగ్గర తాళ్ళు ఎక్కేవాళ్ళంట. అతను కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి. ఆయన కోమాలో ఉన్నాడు, సీరియస్ కండిషన్ ఉన్నాడు. ఆయన వీడియో చూసి మేము స్పందించడం, ఈమెకు కింద పడి 2 ఇరిగిపోయింది. ఆమె పరిస్థితి బాగాలేదు. వాళ్ళకి 2 పిల్లలు. వాళ్ళది సూర్యాపేట జిల్లా గ్రామం, బిగ్మల్ల గ్రామం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చాలా ఇప్పుడు అంత ఇబ్బంది అయిన పరిస్థితులు. మాకు తోచిన సాయం మేము చేస్తున్నాము. మీరు కూడా సాయం చేయాలని కోరుకుంటే గ్రామస్తులను ఎవరైనా సరే అలా ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబర్ పెడతాము. ఎవరైనా దయదలిసి ప్రేమ చాటుకొని వేయాలని కోరుకుంటున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం. తుర్కయాంజల్ మున్సిపాలిటీ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు పట్నం రమేష్ కుమార్, సీనియర్ నాయకులు బీఎస్పీ సీనియర్ నాయకులు వదియాల బాబన్న గారు, అలాగే తుర్కయాంజల్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మల్లెల రగన్న గారు, అలాగే కోడ సెక్టర్ అధ్యక్షులు చీల అంగత్ కుమార్ గారు, మరియు కోయడ స్థానికుడు ఐలయ్య గారు, మరియు వీళ్ళందరితో కలిసి మేము ఈ యొక్క కోయడ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ కోయడలో గత 15 సంవత్సరాలుగా వాళ్ళు జీవిస్తూ గీత కార్మికులుగా పనిచేసేటువంటి సంపేట శ్రీనివాస్ గారు ఒక 2 సంవత్సరాల క్రితం ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. అనే విషయము మా సీనియర్ నాయకులు ఉదయాల బాబన్న గారికి వాళ్ళ పాప ద్వారా తెలిసిన తర్వాత వాళ్ళు నిన్న రాత్రి వచ్చి ఇక్కడ పరిస్థితిని చూసి చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళకు జీవనం నడిచే పరిస్థితి లేదు. సో వీళ్ళని పరామర్శించి మన వంతు తోచిన సాయం చేసి తర్వాత మిగతా వాళ్ళని కూడా చేయమని అడుగుదాము. దానికి ఈ బాధని ఇంత బాధ ఉన్నది వాళ్ళకు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఇంత బాధ వీళ్ళని పరామర్శించి ఒకసారి వెళ్దామని చెప్పేసి రావడం జరిగింది. అదే ఈ సంపేట రేణుక గారు 2 సంవత్సరాల కింద భర్తకు కిడ్నీలు చెడిపోగా ఈమెకి మీకు ఎన్ని రోజులు ఒక వారం కింద ఆమెకు బండి మీద నుంచి ఇట్లా జారిపడడం జరిగింది. జారిపడి నడుము విరిగిపోయింది ఆమెకి. ఇప్పుడు మనం ఆమె నడవలేని పరిస్థితి, మొత్తం బెడ్ రెస్ట్ మీరు కూడా చూడొచ్చు. ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నది. సో ఇంత ఒక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళకి మనకు ఈ మానవతా దృక్పథంతో స్థానిక నాయకులు, స్థానిక రాజకీయ నాయకులు, స్థానిక వ్యాపారవేత్తలు కానీ ఎవరైనా కూడా వాళ్ళకి మానవతా దృక్పథంతో వాళ్ళకి ఆర్థిక సాయం చేసి, వాళ్ళకి 2 పాపలు ఉన్నారు. ఒక పాప ఒక బాబు ఉన్నాడు. వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా పనిచేసే పరిస్థితులు లేరు. పనిచేసే భర్త హాస్పిటల్లో ఉన్నాడు. కూలీనాలు చేసుకుందామంటే ఈమె కూడా నడుమిరిగిపోయింది. సో ఇదంతా చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. కాబట్టి వీళ్ళందరూ మాకు చాలా బాధ అనిపించింది. అది ఇంత ఇబ్బంది కదా ఉందని చెప్పేసి మనం కూడా అందరికీ తెలియజేద్దామని చెప్పేసి బాలు టీవీ వారికి సంప్రదించగా వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ యొక్క పరిస్థితిని ఈ సమాజం అంతా గుర్తించి, ముఖ్యంగా కోయడ గ్రామస్తులు మరియు తుర్కయాంజల్ మున్సిపాలిటీ నాయకులు ఈ యొక్క విషయాన్ని గుర్తించి, ఇక్కడ చాలామంది మనకు మున్సిపాలిటీలో చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తించి వీళ్ళ బాధను అర్థం చేసుకొని వీళ్ళకు ఆర్థిక సాయం చేసి వీళ్ళు గట్టెక్కడానికి మన వంతు ప్రయత్నం చేద్దామని చెప్పేసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.
సో వారికి కూడా మేము కొంచెం సాయం మాకు తోచిన సాయం చేసినాం. ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చెప్తాము. అలాగే వీళ్ళకు ఒక ఫోన్పే నెంబర్ ఉన్నది. ఫోన్పే నెంబర్ మీకు రిపోర్ట్ చేస్తాం. వీళ్ళది ఫోన్పే నెంబరు 7386263355. ఇప్పుడు బాబు పేరు ఏం పేరు? బాబు పేరు వస్తుంది. ఏం పేరు? ఆయన పేరు సంపేట అరుణ్ కుమార్ అని వస్తుంది. ఫోన్పే ఓన్లీ ఫోన్పే ఉందండి దీనికి. 7386263355 సంపేట అరుణ్ కుమార్ ఆ పేరు వస్తుంది. ఆ బాబుకు మీకు తోచిన సాయం చేసి వీళ్ళ యొక్క బాధను కొంచెం మన వంతు మానవ ప్రయత్నంగా తగ్గించే ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను.